మనిషి అనుకున్నది ఒకటి, దేవుడు ఇచ్చేది మరొకటి అంటారు. నేను కూడా టీనేజ్ లో ఉన్నప్పుడు సినిమా డైరెక్టర్ కావాలని కలుగుతున్నా. కానీ దేవుడు నా జీవితాన్ని సినిమాగా మార్చేస్తానని అస్సలు ఇచ్చేది. హాయ్, నా పేరు రవీంద్ర జోసెఫ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జే క్రిస్టియన్ ఎంటర్‌ప్రెన్యూర్. నేనెవరు, ఈ యూట్యూబ్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నా, నా స్టోరీ ఏమిటి, ఒక 2 minutes లో మీతో షేర్ చేసుకుంటా. నేను ఆర్సీవి ఫ్యామిలీలో పుట్టినప్పటికీ ఆత్మీయత విషయంలో మా పేరెంట్స్ ఇప్పుడు ఉన్నతంగానే పెంచారు. యవన కాలంలో దేవుని యొక్క పిలుపు ఉన్నప్పటికీ సిచ్యువేషన్స్ బిజినెస్ వైపు ఆకర్షించాయి. నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక మెడికల్ స్టార్ట్అప్ స్టార్ట్ చేశాను. సొంత మెడికల్ బిజినెస్, మంచి ఇన్కమ్, లైఫ్ బాగానే వెళ్తుంది అనుకునే టైంలో ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చి ఒక సునామీ వచ్చి నా జీవితాన్ని మార్చేసింది. నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మా అమ్మ నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. నాన్న చనిపోయిన 5 ఏళ్లకే అమ్మ కూడా వెళ్ళిపోవడంతో నా ప్రపంచం ఆగిపోయింది. బిజినెస్ మీద ధ్యాస లేదు, ఏం చేస్తున్నానో తెలిసేది కాదు. అలా ఏడాది గడిచిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి అప్పుల్లో కూలిపోయాను. వడ్డీలు, చీటీలు, ఈఎంఐలు, రెట్లు అన్ని కలిపి లక్షల్లో పేరుకుపోయాయి. అన్నిటికంటే ముఖ్యంగా నా మిస్టేక్స్ వల్ల నన్ను నమ్మిన వాళ్ళందరినీ ఇబ్బందుల్లో పడేశాను అనే బాధ నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదు. అమ్మ చేతుల మీదుగా ప్రారంభించిన ఆఫీస్, నేను కలల కన్నా నా బిజినెస్ అన్నింటినీ విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ క్షణం నాకు అనిపించింది, ఇక నా వల్ల ఏమీ కాదు అని. 2 ఏళ్లు ఎవరికి ముఖం చూపించలేక ఏం చేస్తున్నానో కూడా తెలియకుండానే గడిపేశాను. కానీ నేను ఓడిపోతే నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఓడిపోతారు. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను ఎన్నుకున్న నా దేవుని నామానికి అవమానకరంగా మిగిలిపోతాను. అందుకే నిర్ణయించుకున్నా, మళ్ళీ మొదలు పెట్టాలి అని. పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎదురు చూడటం ఆపేశాను. చేతిలో రూపాయి లేదు. ఉన్నదంతా దేవుని మీద విశ్వాసం, గుండె నిండా ధైర్యం మాత్రమే. జూన్ 1 నుంచి ఏమీ లేని స్థితిలో నుంచి నా రియల్ స్టార్ట్అప్ జర్నీని ప్రారంభించబోతున్నాను. గతంలో జరిగిన తప్పులు ఇప్పుడు జరగవు. ఎందుకంటే నడిచేది నేనే అయినా నడిపించేది మాత్రం నా దేవుడు. నా కంపెనీకి CEO, ఓనర్ అన్ని ఆయనే. నేను కేవలం ఆయన చేతిలో పనిముట్టు మాత్రమే. ఇది రవీంద్ర జోసెఫ్ అనే ఒక వ్యక్తి స్టోరీ కాదు, ఇది ఒక విశ్వాస ప్రయాణం. మీ జీవితంలో కూడా ఏమైనా కోల్పోయి అప్పుల్లో ఉండి ఇంకా ఏమీ సాధించలేను అనే స్థితిలో ఉన్నారా? అయితే ఈ జర్నీ మీకోసమే. నేను లేచి నిలబడితే మీరు కూడా నిలబడతారు. మిమ్మల్ని అందరినీ నా జర్నీలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని మీద విశ్వాసంతో మన జీవిత ప్రయాణాన్ని మరొకసారి ప్రారంభిద్దాం. వీడియో ఇంతవరకు చూసారు కదా, నచ్చితే ఒక లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నా జర్నీకి బూస్ట్ అప్ ఇస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.